హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనమాట. ఎంగేజ్మెంట్ ఆఫ్ జిఏటి అండ్ టిఏటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. దానికి సంబంధించి టోటల్గా 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. డిప్లొమా హోల్డర్స్ కోసం అయితే ఒక 50 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే బీఈ బీటెక్ చేసిన వాళ్ళ కోసం ఒక 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ కానీ ఫీజు కానీ ఏం లేదనమాట. మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆధారంగా అయితే మిమ్మల్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయడం జరుగుతుంది. ఇంకా జిఏటి అంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ట్రైనీ అనమాట. అలాగే టిఏటి అంటే టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రైనింగ్. దీనికి సంబంధించి డిసెంబర్ 2024 బ్యాచ్ అనమాట. క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ డిప్లొమా బీఈ బీటెక్ చేసిన వాళ్ళు 2022, 2023, 2024 పాస్ అవుట్స్ వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా బ్రాంచెస్ వచ్చేసరికి బీఈ బీటెక్కి సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అలాగే కంప్యూటర్ సైన్స్, ఐటీ, మెటలర్జీ, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ అండ్ కెమికల్ అనమాట. వీటిలో కనుక ఏదో ఒక బ్రాంచ్లో మీరు ఈ యొక్క 2022, 2023, 2024లో కనుక మీరు బీఈ బీటెక్ చేస్తుంటే ఫ్రెషర్స్ అయ్యి ఉంటే కనుక మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే డిప్లొమా హోల్డర్స్ కోసం మనకి మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, సివిల్, మైనింగ్, కెమికల్, మెటలర్జీ అనమాట. ఈ యొక్క బ్రాంచెస్లో కనుక డిప్లొమా చేసి మీరు కనుక ఫ్రెషర్స్ అయ్యి ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక సంవత్సరం పాటు అయితే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇదైతే జాబ్స్ కాదు, మీకు 1 year పాటు ఫ్రెషర్స్ కోసం, ఎక్స్పీరియన్స్ కోసం అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ట్రైనింగ్ పీరియడ్లో స్టైపెండ్ అనేది గ్రాడ్యుయేట్స్కి వచ్చేసరికి నెలకు ఒక 9,000 రూపాయలు ఇస్తారు. అలాగే డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి ఒక 8,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా వేకెన్సీస్కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి ఆ యొక్క వేకెన్సీస్ అనేది రిజర్వ్ అయితే కొన్ని ఉంటాయన్నమాట. దాని ప్రకారం అయితే వీళ్ళు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం కాల్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఫ్రెషర్స్ అయ్యండి గతంలో కనుక అప్రెంటిస్ ట్రైనింగ్ ఎక్కడ కూడా తీసుకోకుండా ఉంటే కనుక మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మీరు NATS 2.0లో కంపల్సరీగా అయితే రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలన్నమాట. ఇక్కడ మనకి NATS పోర్టల్ 2.0 వెర్షన్లో ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. మీరు కంపల్సరీగా అయితే అయ్యి ఉండాలి. 100% ప్రొఫైల్ కంప్లీట్ అయితే చేసుకొని ఉండాలి. దానికోసం మనకు వీడియో అయితే చేసాం గతంలో, NATS 2.0 ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అనమాట. గతంలో చేసుకోకపోతే కనుక మీరు చేసుకుంటే మీకు ఒక నెంబర్ అయితే వస్తుంది, ఎన్రోల్మెంట్ నెంబరు. దాని ద్వారా మీరు ఇక్కడ ఈజీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించి 9th January 2025 ఇది లాస్ట్ డేట్ అనమాట. దీనికి అప్లై చేసుకునేదానికి ఫీజు అయితే లేదు, ఎగ్జామ్ అయితే లేదనమాట. ఇక్కడ మనకి ఒక లింక్ అయితే ఇచ్చారు, గూగుల్ ఫామ్ ఇదనమాట. సెలక్షన్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్, జిఏటి అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రైనింగ్, ట్యాట్కి సంబంధించి ఇదైతే మనకి గూగుల్ ఫామ్ అనమాట. మీకు జీమెయిల్ అకౌంట్ ఉండి మీరు లాగిన్ అయ్యి ఉంటే డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది, అప్లికేషన్ ఫామ్. లేదంటే కనుక జీమెయిల్ లాగిన్ అయితే అవ్వాలి. అయితే ఎలాగైతే వస్తుంది అనమాట. మీరు బీటెక్ మీద అప్లై చేస్తూ ఉంటే ఇది సెలెక్ట్ చేసుకో, డిప్లొమా మీద మీరు అప్లై చేస్తూ ఉంటే కిందది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నెక్స్ట్ అన్న బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. చేస్తే మనకి ఇక్కడ బ్రాంచెస్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి మెకానికల్, ట్రిపుల్ ఎలక్ట్రికల్, లేదంటే ఈసీఈ, కంప్యూటర్ సైన్స్, కెమికల్, మెటలర్జీ, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ అనమాట. మీరు దేంట్లో అయితే బీటెక్ లేదంటే డిప్లొమా చేశారో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దాంట్లోనే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ అన్న బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అనమాట, యాజ్ పర్ 10th క్లాస్. లేదంటే కనుక NATS 2.0లో మీరు ఏదైతే నేమ్ ఎంటర్ చేశారో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఫాదర్స్ నేమ్ అనమాట, యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఎన్రోల్మెంట్ ఐడి అయితే మీకు లాస్ట్లో వస్తుంది అనమాట. మీకు ఆ యొక్క NATSలో మీరు రిజిస్టర్ అయినప్పుడు మీకు డిస్ప్లే చేస్తారు. ఆ యొక్క 12-digit నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే అప్లోడ్ NATS 2.0 ప్రొఫైల్ అనమాట. ప్రొఫైల్ మీరు Ctrl+P అంటే అక్కడ మీకు ప్రొఫైల్ అయితే వస్తుంది. ఇక్కడ దీన్ని అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. PDF ఫార్మాట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అప్ టు 10 MB వరకు దీన్ని అలౌ అయితే చేస్తారు అనమాట. అలాగే మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో డిప్లొమా లేదంటే బీటెక్కి సంబంధించి PDF అనమాట, ఒక 10 MB వరకు అప్లోడ్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో మీది ఇక్కడ యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. ఇక్కడ మనకి 2022, 2023, 2024 పాస్వర్డ్స్ ఎవరైతే ఉన్నారో బీఈ బీటెక్ డిప్లొమా వాళ్ళు
వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఓవరాల్ CGPA ఫ్రెండ్స్, ఇక్కడ మనం పర్సంటేజ్ మార్క్స్ ఆఫ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. మీకు కనుక గ్రేడ్ సిస్టంలో కనుక ఉంటే ఈక్వలెంట్ పర్సంటేజ్గా మార్చుకొని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలని చెప్తున్నారు. ఈ విధంగా మనం ఓవరాల్ అంటే టోటల్ అగ్రిగేట్ మీద మీకు ఆ యొక్క డిప్లొమా లేదంటే డిగ్రీలో ఎంత పర్సంటేజ్ వచ్చింది ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. దీన్ని బేస్ చేసుకుని మీకు సెలక్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా కేటగిరీ జనరల్, SC, ST, OBC ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అప్లోడ్ కేటగిరీ సర్టిఫికేట్ OBC వాళ్ళు EWS SC ST క్యాండిడేట్స్ తప్పనిసరిగా యొక్క వ్యాలిడ్ కేటగిరీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక ఎస్ పెట్టాలి. ఇంకా PWD క్యాండిడేట్స్ లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఇంకా 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి ఇక్కడ. అలాగే కిందకైతే రావాలి ఈమెయిల్ ID అనమాట. మీ యొక్క ఈమెయిల్ ID మిస్టేక్స్ లేకుండా ఎంటర్ అయితే చేసుకుంటే మీకు దానికి సంబంధించినటువంటి ఆ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా దానికైతే వస్తాయి అనమాట. అడ్రస్ అనమాట. ఇక్కడ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా మీ యొక్క అడ్రస్, అలాగే మండల్ అనమాట, మండల్ ఎంటర్ చేసుకోవాలి. సిటీ ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ ఇలాగనమాట. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ సిటీ డిస్ట్రిక్ట్ కూడా ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ స్టేట్ అనమాట, మీ యొక్క స్టేట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. దీనికి సంబంధించి ఎంటర్ అయితే చేసుకోవాలి. సబ్మిట్ అనాలి. క్లియర్ అంటే క్లియర్ అవుతుంది. మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు.